మనకి అప్లికేషన్స్ చార్ట్స్ని ఫాస్ట్గా ఎలా లోడ్ చేస్తాయి. వెల్కమ్ టు డే 1 ఆఫ్ యూ షుడ్ నో సిరీస్. మనకి రీజన్ బిహైండ్ ద చార్ట్స్ ఏందో ఈరోజు మనం చూద్దాం. అప్లికేషన్స్ యూజర్ చార్ట్స్ని ఎలా లోడ్ చేస్తాయి. మనకి మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నా మనం ఇన్స్టాగ్రామ్ అయినా వాట్సాప్ తీసుకున్నప్పుడు మనం రీసెంట్గా యూజ్ చేసిన చార్ట్స్ అనేవి ఫాస్ట్గా లోడ్ అవుతాయి. అండ్ కొంచెం మన రీసెంట్గా యూజ్ చేసిన చార్ట్స్ అనేది కొంచెం లేట్గా లోడ్ అవుతాయి. ఎందుకంటే మనకి రీసెంట్గా యూజ్ చేసిన చార్ట్స్ అనేది క్యాచింగ్ స్టోర్ అవుతాయి. ఇక్కడనే మనకి క్యాచింగ్ అనేది ఎంటర్ అయింది. క్యాచింగ్ అంటే ఏం లేదు, మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేసిన డేటాని క్యాచింగ్ లోపల స్టోర్ చేసుకుంటుంది. సో క్యాచీ అంటే మన ఫ్రీక్వెంట్ యూజ్ చేసిన డేటాను స్టోర్ చేసుకుంటుంది. హౌ అప్లికేషన్స్ యూజింగ్ క్యాచింగ్. అసలు అప్లికేషన్స్ క్యాచింగ్ ఎలా యూజ్ చేస్తాయి. ఫస్ట్ మనం ఒక చార్ట్ ఓపెన్ చేస్తాం. ఆ చార్ట్ అనేది ఫస్ట్ డేటాబేస్ నుంచి వస్తుంది. డేటాబేస్ నుంచి వచ్చి మనకి యూఐ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ మినిటే మనకి బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ క్యాచీలో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ టైం ఓపెన్ చేసినప్పుడు డైరెక్ట్ చార్ట్ డేటాబేస్ నుంచి కాకుండా నీకు డైరెక్ట్ క్యాచీ నుంచి వస్తుంది. సో మనకి అప్పుడు ఫాస్ట్ ఉంటుంది. ఇక్కడ రీసెంట్ చార్ట్స్ అనేది ఫస్ట్ మనకి మన క్యాచీలో స్టోర్ అవుతాయి. సో నెక్స్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు సేమ్ అదే రెస్పాన్స్ ఇస్తుంది. అంటే మనకి క్యాచ్ నుంచి రెస్పాన్స్ వస్తుంది. అందుకోసం మనం ఫ్రీక్వెంట్ యూజ్ చేసిన చార్ట్స్ ఓపెన్ చేస్తే మీరు అవి కొంచెం ఫాస్ట్గా లోడ్ అవుతాయి. రిమైనింగ్ చార్ట్స్ ఎట్లా అంటే కొంచెం స్లోగా లోడ్ అవుతాయి. ఎందుకంటే రిమైనింగ్ చార్ట్స్ అనేవి డేటాబేస్ నుంచి వస్తాయి, కానీ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసిన చార్ట్స్ అని మనకి క్యాచ్ నుంచి వస్తుంది. ఒకవేళ డేటాబేస్ నుంచి తీసుకుంటే ఏమవుతుంది అంటే టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ స్లోగా ఉంటుంది, ఎఫెక్ట్ పడుతుంది డేటాబేస్ మీద. మనం ప్రతిసారి ఏపీఐ కాల్ చేస్తే ఏమవుతుంది అంటే మన డేటాబేస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అట్లా ఎఫెక్ట్ పడ్డప్పుడు మనకి డేటా అనేది స్లో వస్తుంది. అదే క్యాచింగ్ వల్ల ఏమైందంటే మనకి ఫాస్ట్ ఇన్ రెస్పాన్స్, మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. అసలు డేటాబేస్ మీద ఎఫెక్ట్ పడనే పడదు. నెక్స్ట్ క్యాచ్ అంటే ఏం లేదు, మనం రీసెంట్గా యూజ్ చేసిన చార్ట్స్ని ఆర్ రీసెంట్గా యూజ్ చేసిన డేటాని క్యాచ్ అనేది స్టోర్ చేసుకుంటుంది. ఈ క్యాచ్ అనేది మనకి ర్యామ్ లోపల ఉంటుంది. ర్యామ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. ఎస్ఎస్డీతో పోలిస్తే ర్యామ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డేటాబేస్లో ఏముంటాయి, అన్ని చార్ట్స్ ఉంటాయి. మన ప్రతి ఒక్క యూజర్ చార్ట్స్ ఉంటాయి. ప్రతిసారి యూజర్ ఏపీఐ కాల్ చేసినప్పుడు అలా డేటాబేస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అండ్ కొంచెం స్లో ఉంటుంది మనకి డేటాబేస్ రెస్పాన్స్ రావడానికి. సో అందుకోసమే మనకి అప్లికేషన్స్ లో మనం క్యాచింగ్ అనే టెక్నాలజీ అయితే యూజ్ చేస్తాం. సో ఈ అప్లికేషన్స్ అనేది మన చార్ట్స్ ని ఫాస్ట్ గా లోడ్ చేస్తాయి క్యాచింగ్ యూజ్ చేసుకొని. ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో యువరాజ్ కుర్రి ఫర్ మోర్ వీడియోస్.